ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు దేవా. మరి ముఖ్యంగా నాయన ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా ఆ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడండి తండ్రి. అవునేనా మరి మీ జ్ఞానంతో ఆ వాక్యాన్ని విభజించి ఉపదేశించుటకు శక్తిని దయచేయండి. అలాగేనైనా వింటున్న బిడ్డలు విని గ్రహించినట్లు సహాయం దయచేసి అవునైనా ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరిచిన శక్తిని దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మనవులు మీ పాదాల చెంతకు చేర్చుకుని తండ్రి మీకు మహింకరంగా మాకు దీవెనకరంగా ఆశ్రయించి దీవించమని మా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువారి పుణ్యనామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనము ఈరోజు ఒక విషయాన్ని మాట్లాడాలి. మామూలుగా అయితే నేను మీకు ఉపవాసం గురించి చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు ఎందుకో మరి ప్రేరేపణ నాకు ఈ వాక్యం మీదకే కలిగించాడు. ఏదేమైనా ఆయన వాక్యం, ఆయన ఏది చెప్తే మనం అదే చేయాలి. ఎవరైనా రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. క్రైస్తవులు యేసు ప్రభు రెండో రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటున్నారా? మరలా రిపీట్ చేస్తున్నాను. క్రైస్తవులు యేసు ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నారా అంటే ఇక్కడ ఎందుకు దేవుడు ఇలా రాయించాడు? అసలు ఈ విషయాన్ని చెప్పడానికి అసలు మనకు ప్రధానమైన అంశం చెప్పడానికి దేవుడు ఆయన గ్రంథంలో రాయించుకున్న ప్రతి ఒక్క మాటను మనం అబ్జర్వేషన్ అంటే పరిశీలన చేస్తే ఆయన వాక్యం అసలు ఏం చెప్తుంది? అసలు మొట్టమొదటిగా క్రైస్తవులు సిద్ధపాటు కలిగి ఎందుకు ఉండాలి? అసలు అపోస్తుతులు ఆది యందు వాళ్ళు నూతన నిబంధన రాసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు మనకు రాశారు. ఆది అపోస్తుతులు ఏదైతే బోధించారో ఆ బోధ యందు మనందరం కూడా కట్టుబాటు కలిగి జీవించాలి. వాళ్ళు అసలు ఏం రాశారు? మత్తయ్య గారు ఒక విషయాన్ని దీన్ని తెగించి చాలా స్పష్టంగా మనకి రాస్తున్నారు. ఇక్కడ మాట్లాడేది వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు యేసు ప్రభు వారు. అసలు ఆయన ఏం చెప్తున్నాడు? ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చూడండి అమ్మా. ఇక్కడ ఒక క్రైస్తవుడు ఎందుకు చూడడం? యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తున్నారని చెప్తున్నారు కాబట్టి మనం ఎదురు చూసేవారుగా ఉండాలని రాయించాడు. 24:3 అందరూ తీయాలి. తీసారా? మత్తయి సువార్త 24:3 చదవండి. ఆయన ఏంటంట? ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఏంటవి? ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతున్నారు. అవేంటంటే చదవండి. ఇంకా నీ రాకడను ఈ యుగ సమాప్తిని సూచనలేవని మాతో చెప్పమని అడుగుతున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు పలానా రోజు వస్తానని చెప్పలా, పలానా తారీఖును వస్తానని చెప్పలా. కానీ మనోళ్ళు ఒక అడుగు ముందుకేసి ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? 2012కి యుగాంతం వచ్చేస్తుంది, మొత్తం నాశనం అయిపోతున్న ఏకంగా ఒక సినిమా తీసేశారు. తెలుసా మీకు? ఒక సినిమా తీసేశారు. 2012 సినిమా పేరే. అందులో మొత్తం రాకడ గురించి ఏమేమి ఉంటాయి, అలా కాలిపోయి హెలికాప్టర్లు అన్ని భూమి మొత్తం నాశనం అయిపోయిన సీన్లు అన్ని చూపించి లాస్ట్ వాళ్ళందరూ పారిపోయి దీనికి వార్త ఎవరు ఇచ్చారంటే ఒక ఇండియా, చైనా వాళ్ళు. వీళ్ళ ద్వారా పరిగెత్తుకుని వెళ్ళిపోయి షిప్పుల్లో అంటే ఏవైతే నౌకలు ఉంటాయో వాటిల్లో వీళ్ళు సముద్రంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అది ఆ సినిమా యుగాంతం అంటే. అలా వచ్చేస్తుందని మూవీ తీసేశారు. ఇదంతా పక్కన పెట్టి అంతకు ముందు 1800 సంవత్సరంలోనే రాకడ వస్తుందని కొంతమంది రుడిగా చెప్పడం జరిగింది. అంటే మనిషి చెప్పింది జరిగిపోద్దా? జరగదు. మన ప్రభు ముందే చెప్పాడు. ఏమని? నేను వచ్చినప్పుడు ఎలా వస్తాననేది మనం చూడబోతున్నాం. అయితే ఒక విషయం మీకు గుర్తు చేయాలి. మాయా క్యాలెండర్, ఇది ఎవరు మీలో ఎవరికైనా తెలుసా? మాయా క్యాలెండర్. ఈ క్యాలెండర్ కూడా ముద్రించి పలానా డేట్కి యుగాంతం వచ్చేస్తుంది, మొత్తం అందరూ మ్యాష్ అయిపోతారంటే జరగకపోతే తర్వాత వాళ్ళు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సరే నేను చెప్పిన తప్పు అయిపోయింది క్షమించండి అని ప్రకటన చేశారు. మామూలుగా అయితే మా క్యాలెండర్ ఫస్ట్ నుంచి ఉంది, మేము చెప్పింది ప్రతిదీ జరిగిద్దని. వాళ్ళు ఏయో కొన్ని చెప్పినవి జరిగినాయి, వాటిని బేస్ చేసుకుని ఇది కూడా చెప్పేయడం జరిగింది.
అయితే ఇక్కడ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు, అసలు ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనకు కూడా చూస్తుంటే సమాచారం మొత్తం మొన్న ఇజ్రాయెల్ ప్రాంతంలో ఆయన ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఏమని ప్రకటించాడు, ఇజ్రాయెల్కి మెషయ్య రాకడ వచ్చేస్తుంది, ఇంకా 21 రోజు యుద్ధం చేయబోతున్నాం, ఆయన రాకడ సిద్ధంగా ఉంది, అలాంటి 21 రోజుల్లో అలాంటి పరిస్థితి ఉంటుంది అని ఆయన కూడా ప్రకటన చేశాడు. ఇంకా ఏ దేశము వెనక దగ్గర, అమెరికాకి దగ్గర. కాబట్టి మనందరం ఎలా ఉంటున్నాం, ఒకసారి ఈ సూచనలన్నీ చూస్తే మన పరిస్థితి ఏంటి? మనం కూడా మరి ఈ రోజు దేవుని యొక్క మాట ప్రకారం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? ఏ రోజు అంటే ఈ రోజే, ఈ రాత్రి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? అదే అధ్యాయం చదవండి, కిందకి చదవండి. 4వ వచనంలో ఏం రాయబడిందంటే, యేసు ప్రభు శిష్యులు రాకడి ఎప్పుడు వస్తుందని వాళ్ళు అడిగారు. ఇక్కడ ప్రభుని అడిగారా లేదా? మీరు చదివిన 3వ వచనంలో ఇప్పుడు అంటున్నారు, చదవండి. ఏంటంట? యేసు వారితో ఎట్లా నేను ఏంటంట? కాదు సరిగ్గా చదవండి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఇదేంటి? వాళ్ళు రాకని అడిగితే యేసు ప్రభు ఏంటి మోసపరచకుండా చూసుకోమన్నాడంటే, ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? పలానోళ్ళు పలానా చెప్పారు, పలానోళ్ళు పలానా చెప్పారు, మూవీలు కూడా తీశారు, అది అయిపోయింది. 22లో కూడా మూవీ తీశారు మళ్ళీ యుగాంతం అని, తెలుసా మీకు? మరి మీరు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కావట్లా అండి. లోకంలో వచ్చినాయే కదా. 22లో కూడా ఆ మూవీ యుగాంతం వచ్చేసిందని తీశారు. వచ్చిందా? రాలా. అంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పు అయిపోతున్నాయి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? రాకడ గురించి అడిగితే ఏం చెప్పాడు ఇక్కడ? చదవండి ఆ మాట. యేసు వారితో ఎట్లా నేను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి అని చెప్పాడు. తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఎలా వచ్చి అంట? నేనే క్రీస్తునని, అదిగో పలానా చాట, ఇదిగో పలానా చాట అంటే మీరు మోసపోవద్దు. పై వచనం 4వ వచనం గుర్తెట్టుకోండి. ఎప్పటి వరకు? చివరి వరకు. చనిపోయే వరకు అక్కర్లా, చివరి వరకు గుర్తుపెట్టుకోండి. ఎవరు మోసపరచడానికి చెప్పినా అది మీరు గుడ్డిగా నమ్మొద్దు. ప్రభు పలానా రోజు వస్తానని చెప్పలా, పలానా టయానికి వస్తానని చెప్పలా, పలానా సంవత్సరంలో వస్తానని చెప్పలా. ఆయన ఎలా వస్తానని చెప్పాడు? ఇంకా కిందకి చదవండి, మీకు ఇంకా క్లారిటీ ఇస్తుంది బైబుల్. ఏంటంట? మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకునిడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి? ఏమండి ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? యుద్ధాలండి. మొన్నటికి మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద, దేని మీద అనుకుంటున్నారు? స్కూళ్ళ మీద, ఇంకా హాస్పిటల్ మీద బాంబులు దాడి చేస్తే 400 మంది పైగా అక్కడికక్కడే చచ్చిపోగా 300 మంది, కరెంట్ కూడా పోయింది, 300 మంది పైగా ఏమయ్యారు? గాయపడ్డారు. ఎందుకు ఈ పని చేశారు? మళ్ళీ రంజాన్ టైం ఇది. అలాంటి టైంలో చేస్తే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఉన్నాడు, ఆయన చాలా మన హైదరాబాద్ జట్టు తరపున కూడా ఆడాడు, చాలా వండర్ఫుల్ గా బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అతను కూడా ఇది తప్పు, నేను దీన్ని ఖండిస్తున్నా, పాకిస్తాన్ రంజాన్ టైంలో ఇలా చేయడం చాలా తప్పు అని ఖండించింది. యుద్ధాలు చూడండి ఎలా ఎలా ఏ విధంగా మళ్ళీ చూడండి. ఇజ్రాయెల్ వెనక తగ్గట్లా, అమెరికా తగ్గట్లా, ఏమండి ఇరాను తగ్గట్లా, ఇంకా ప్లస్ ముడిసమురు పదార్థాలు తిరిగే ఏరియాల్లో ఈ ఆపేశారు సముద్ర మార్గాన్ని. ఎవరో? ఏమండి ఇరాన్ వాళ్ళు. మిగతా ఈ అన్ని దేశాలకు కూడా అక్కడి నుంచే సముద్ర సప్లై అవ్వాలి. ముడి పదార్థం అంటే ఏంటి? అది తీసుకుని వస్తే ఆ ఆయిల్లో నుంచే, క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని, ఆ క్రూడ్ ఆయిల్లో నుంచే ఒక దాన్ని పోస్తే ఒక ట్యాంకులో అది ఇక్కడ స్టెప్పులుగా ఉంటుంది, దానికి సపరేట్. అందులో విమానాలు తిరిగే ఆయిల్ ఫస్ట్ వచ్చేద్ది, ఏమండి. ఆ తర్వాత పెట్రోల్, మనం వంటగా చేసుకుని తింటున్నారే మంచి నూనె, ఎక్కడది అనుకుంటున్నారు? మీరు పండించే చెట్లులోని తీసిన ఆయిల్ అనుకుంటున్నారా? ఏరుశనగ ఆయిల్ అనుకుంటున్నారా?
కాదండి. మనం ఇలా జబ్బులు వచ్చి చచ్చిపోతాం మెయిన్ రీజన్ ఎక్కడంటే ఈ క్రూడ్ ఆయిల్. ఇందులో నుంచి తీసిందే మంచి నూనెలో మీరు చేసేవన్నీ కలిపితే అవుతుంది అంతే తప్ప లేకపోతే 150 170 ఉంది. ఏంటిది? వేరుశనగ నూనె. ఆ గుళ్ళే ఉన్నాయి 190. ఎక్కడ వస్తుందండి మీకు లీటరు? మీరు తీసుకోండి, రాదు. అర్థమవుతుందా మన ప్రజలకి? మీరు పండించే పంట అంత పొద్దురుగుడి తోటలో మీరు పండించే పంట వాళ్ళు అమ్మే రిఫైండ్ ఆయిల్ అని పేరు పెట్టుకుని అమ్మేస్తున్నారు. ఎక్కడిది ఇంత ఆయిల్? డబ్బాలు ఎక్కడ చూసినా స్టాకే. ఎక్కడ ఆలోచించారా? ఈ క్రూడ్ ఆయిల్ ఇది తీస్తారు. దీని తర్వాత పెట్రోలు, డీజిల్, ఇంకా కిరోసిన్ ఇవన్నీ అయిపోయాక లాస్ట్ లో వచ్చేదే తారు. ఇవన్నిటికంటే లాస్ట్ వచ్చేది దానికే వచ్చేద్దే గ్యాస్ కూడా. ఈ ఇంధనం ఈ అవుతుందని పెట్రోల్ తర్వాత వచ్చేదే గ్యాస్ తర్వాతే డీజిల్. ఇవి కూడా తెలియాలి. మనం లోకంలో సహజంగా బతుకుతున్నామంటే తెలియాలి. మరి చదువుతున్నారు, మీరందరూ చదువుతున్నారా? ఇంటర్ ఎగ్జామ్ కూడా రాసావు కదమ్మా నువ్వు. మరి ఈ కూడా తెలియాలి, లోక జ్ఞానము తెలియాలి. బైబుల్ చదివితే ఆటోమేటిక్గా ఏదైనా తెలుస్తుంది. ఏం చదివితే? బైబుల్ చదివితే. చదవక మనకే తెలియట్లా. బైబుల్ టచ్ అయింది ఏదీ లేదు. వాళ్ళు ఈ పదార్థాలన్నీ ఎక్కడి అంటే భూమిలో దేవుడు పెట్టాడు. ఆ తర్వాతే మనం వెనక తీస్తున్నాం. ఒక్కొక్కటే భూమిలో ఉంటేనైనా తీస్తున్నాం, లేదంటే ఎక్కడి నుంచి ఆకాశంలో తెచ్చుకుంటున్నారు ఎవరన్నా. కరెంట్ కూడా వచ్చింది. చెప్పండి, ప్రతిదీ భూమిలోనే. ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. మరి ఇక్కడ దేవుడు రాయించాడుగా. యుద్ధాలు జరుగుతున్నాయి, ఆగట్లా పరిస్థితులు. ఇవాళ జపాన్ లో కానివ్వండి, చాలా 5-6 కిలోమీటర్ల లైన్ కట్టినాయి. ఎందుకు? ఆయిల్కి. శ్రీలంకలో 495కి వెళ్ళిపోయింది డీజిల్ రేటు లీటరు. ఎందుకు? దొరక్క. మనకు కూడా ఈ పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికి మనకే నిల్వలు ఉన్నాయి కాబట్టి సర్దుకొచ్చారు. ఇప్పుడు గ్యాస్ మీ ఊర్లో ఎంత అమ్ముతున్నారమ్మా బండ? మరి ఎంతండి? 1500 2000 అమ్మేస్తున్నారు. మాకైతే నేను ఫస్ట్ లోనే తెచ్చాను. యుద్ధం స్టార్ట్ అయినప్పుడే అది ఎంత 900 లేండి. 900 కూడా 6 రూపాయలు తక్కువే. ఆ రేట్లోనే తీసుకొచ్చాను. ఏది? యుద్ధం స్టార్ట్ అయ్యాకే. నేను తెచ్చాక స్టార్ట్ అయ్యింది. నేను చెప్పాను పెరిగిపోతాయి రేట్లమ్మా అని ముందే చెప్పాను. అలాగే జరుగుతుంది. ఈ యుద్ధాలో ప్రభు ఇక్కడ రాయించాడా లేదా? ఇప్పుడు చదవండి వచ్చిన మళ్ళీ చదవండి ఒకసారి. ఏమంటున్నాడు ఇక్కడ? మరియు మీరు యుద్ధములు గుచ్చి యుద్ధ సమాచారమును గుచ్చి వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అంతము వెంటనే వస్తుందా? రాదు. మరి ఎప్పుడు వస్తుంది? ఈ యుద్ధం అంతా అయ్యాక వస్తుంది. కంగారు లేదు. గోల్డ్ అంత ఉంది. ఇంకా చదవండి, ఇంకా ఏముందే చదవండి. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను కనబడుతున్నాయా లేదా? కరువులు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయండి కరువులు. తర్వాత ఏంటంట? భూకంపములను కలుగును. ఇవన్నీ ఏంటట? వేదనలకు ప్రారంభము. చూడండి, చైనాలో మొన్నే భూకంపం వచ్చింది. ఎక్కడెక్కడ మీరు ఎక్కడ నెత్తుకోకలా, ముంబైలో వచ్చింది తెలుసా? భూకంపించింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం పంకనలో ఏర్పడి పేపర్ల నిండా వేసేసారు. మరి మీరేం చదువుతున్నారు నాకు తెలియట్లా. ఏమండి, ఎంతగా జరుగుతుందంటే ఏంటిది? రాకడకు చూచిన ప్రభు ఇక్కడ రాయించాడంటే ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఇంకా కిందకు చదవండి, ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసెదరు, శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ఏమవుతామంట? దేశింపబడతా. అబ్బాయి ఎంతమంది అండి! ఆ మహానుభావుడు వచ్చి బొకడా బైబుల్ అంటున్నాడు. తెలుసా? తెలియదు మీకు? మరి ఏం చూస్తారు నాకు అర్థం కావట్లా. సీరియళ్ళు ఇవి అయితే బాగానే తెలిసి, కానీ మెయిన్ మనకి ఎవరు ఏమంటున్నారో కూడా తెలియాలి. న్యూస్ చూడండి, న్యూస్ చూడొద్దని చెప్పింది బైబిల్. వార్తలు తెలియాలి మనకే. ఏమండి, ఆయన పనిగట్టుకుని బైబిల్ని తిరుగుతూ ఉంటాడు. అసలు ఉత్తు పుణ్యాన అసలు ఏ సంబంధం లేదు. ఆయనే కాదు,
చాలా మంది కరుణాకర్ సుగుణ ఇంకా వాళ్ళ బ్యాచ్ ఉందలేండి, చిన్నజామిజీ గారు శిష్యులు వీళ్ళంతా. ఆయన పెంచి పోషిస్తున్నాడు వీళ్ళని తిడతాకి, క్రైస్తవులను తిట్టడానికి. ఏమండి అంత గొప్పగా తయారైపోయారు వాళ్ళు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దూషిస్తారు, జరుగుతున్నాయా లేదా? మీరు చెప్పేది ఏంటంటే అవి చూసారా లేదా అది కాదు ఇంపార్టెంట్, వాళ్ళు దూషిస్తున్నారా లేదా అంటే ఉత్తి పుణ్యాన బైబుల్ మీద పడి గోలెత్తుతూనే ఉన్నారు. అది కాదు ఇది కాదని మన బైబులే చెప్పింది, వాక్యమే చెప్పింది. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరండి? ఇక్కడ మాట్లాడుతుంది డైరెక్ట్ యేసు ప్రభువే చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? 10వ వచనం చూడండి, చదవండి అమ్మా. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు దేశించెదరు. మణిపూర్ లో జరిగిన సంఘటన ఏంటండి, క్రైస్తవుల్ని దేశించడం ఏంటి, ఒకరినొకరు పట్టుకుని కొట్టి పెట్రోల్ పోసి కాల్ చేశారండి నగ్నంగా ఆడ స్త్రీల్ని రోడ్డు మీద. ఎంత బాధ అనుభవించి వాళ్ళు చర్చిలు పగలగొడితే రోడ్ల మీద ఆరాధనలు చేశారు తెలుసా? అది క్రైస్తవ్యం అంటే. అలా నిలబడాలి ప్రభు కోసం, వాళ్ళు నిలబడిపోయారు. అదే పరిస్థితి మనకొస్తే మరి మనోళ్ళు ఎంతమంది నిలబడతారో తెలియదు. కానీ ఇంకా కిందకి చదవండి అమ్మా, ఏమంటున్నాడు దేవుడు? అనేకులు, చదవండి అమ్మా, అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చి. ఎంతమంది బయలుదేరారండి అబద్ధ ప్రవక్త? మన వాక్యంలో నుంచే కొన్ని చెప్తారు, కానీ ఇది కాదు, ప్రభు రాకడ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా లేదు అని చెప్తున్నారు కొంతమంది. ఆల్రెడీ ఎప్పుడో 1890లోనే వచ్చేసింది అని కొంతమంది చెప్తున్నారు. ఏది మన క్రైస్తవుల్లోనే. అక్కడ ఇజ్రాయెల్లో ముస్లిమ్స్ వాళ్ళు యెహోవాను బాగానే నమ్ముతారు, క్రీస్తుని మాత్రం ప్రవక్తని ఆయన పోస్ట్ రాకడే ఇంకా రాలేదు వాళ్ళకి. ఏమొచ్చింది వాళ్ళకి? ఏడుపులు గోడ అని ఉంటుంది ఇజ్రాయెల్, అక్కడ కూర్చుని ఏడుతున్నారు, ప్రభువా రాయ్యా రాయ్యా అని. ఏం రాలేదంట వాళ్ళకి, అసలు మొదటి రాకడే రాలా. అంటే ఏమర్థం కాల, వాళ్ళ కళ్ళకి గుడ్డితనం కలగజేసి అపవాది ఆడుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, చదవండి ఇంకా ఏమన్నాడండి? అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు, అక్రమము విస్తరించుడు చేత అనేకులు ప్రేమ చల్లారిపోను. ఇవాళ వాస్తవం మాట్లాడితే ప్రేమ ఉందంటారా? క్రైస్తవుల్లో ఉన్న పోనీ బయట వాళ్ళని తీసేద్దామండి. క్రైస్తవుల్లోనే తల్లి అంటే కూతురుకు పడదు, కూతురంటే తల్లికి, లేకపోతే అల్లుడంటే అత్తగారికి. ఇలా ఎంతమందిని చూడండి. సహోదరుడు అంటే సహోదరుడికి పడదు, అక్క అంటే చెల్లికి పడదు. ఎలా మారిపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది. ఎందుని బట్టి అంటే అపవాది వాళ్ళ ఆలోచనల్ని ఎలా చెప్పాడు? నేను, నా వారు, నా కుటుంబకులు, లేకపోతే నా రక్త సంబంధులు, నా 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 అని పలికి ఆ రోజు గడ్డి తిన్నాడు మహానుభావుడు ఎర్రవేగి. మరి ఇప్పుడు కూడా మనం కూడా నానా అంటున్నాం. నానా అంటే ఉపయోగం ఉందంటారా? లేదు. అందుకనే దేవుడు రాయించాడు లేదు అక్కడ, చదవండి. అనేకులు విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది. పూర్వం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి, అసలు ప్రేమలు ఎంత బాగుండేయో, ఆప్యాయతలు ఎంత బాగుండేయో. ఈ దిక్కుమాలు మొబైల్ ఉండేది కాదు. అందరూ ఒకే చాట కూర్చుని 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళి ప్రశాంతంగా 8ంటికి, ఇంకా అంతకన్నా ముందే పడుకుని పోయేవాళ్ళం. గుడ్డు దీపాలు ఏమీ లేదు. ఏమన్నా వార్తలు నా రేడియోలో 4 ముక్కలు అరగంట ఇచ్చేయి, అంతవరకే. అంతేనా? అప్పుడులోనే నేను వాక్యం వినేవాడిని. ఎవరిది అనుకుంటున్నారు? ఆర్ఆర్ మూర్తి గారిది. మన ఎడ్లం కూడా ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాము అప్పుడు మేమందరం కలిసి, మురళి వీళ్ళందరం, నవజీవన్ పాలయ్య గారితో. చనిపోయారు. మన మీటింగ్కి వచ్చిన 1 ఇయర్కే చనిపోయారు. కాబట్టి ఆయన లాస్ట్ మన దగ్గరికే వచ్చింది. అప్పుడు ఆర్ఆర్ మూర్తి గారిది చక్కగా ప్రశాంతంగా ఏంటంటే ఆ వాయిస్ ఎంత గంభీరంగా, వాక్యం మనకు ఎలాగో తెలియదు, బైబుల్ చదువుతాం రాదు, కానీ ఆ మాటలు వినబట్టే కతి క్రైస్తవంలో ఇదా బైబుల్ యొక్క ఉద్దేశం అని కూడా తర్వాత అర్థమైంది. అంటే మనకు తెలియాలి ప్రతిదీ. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఉండగా ఉండగా ప్రేమ చల్లారిపోయింది. నేను రాత్రి కూడా పోస్ట్ పెట్టా గుడ్ నైట్ చెప్తూ 12:30కి. ఏమని? పాత రోజులు అందరూ ఒక సాట కూర్చి ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఏళ్ళ నిద్రపోతే సెల్లకి రెస్ట్ దొరుకుతుంది ప్రశాంతత అని ఒక పోస్ట్ పెట్టా. అది 100% వాస్తవం. అవునంటారా? ఫోన్కి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది? వాళ్ళు నిద్రపోయేదాకా లేదు, వీళ్ళకి నిద్ర ఉంటలా.
అందుకని దేవుడు ఇక్కడ పదే 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 రాయించుకున్నాడండి. నా మాటలు కాదు, ఆయన ఏమంటున్నాడు ఇంకా చూడండి, చదవండి అమ్మా. 13వ వచనంలో అంటున్నాడు, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ఎవరో సహించాలి. అంతం వరకు సహించడం అంటే బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎవరో గవర్నమెంటే మనం టార్చర్ పెట్టచ్చు మణిపూర్లో పెట్టినట్టు, కానీ నిలబడాలి. అది నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవురాలు, క్రైస్తవుడు. అలా నిలబడాలంటే ఇంకా కిందకి ఏం చెప్తున్నాడు చూడండి. మరియు ఈ రాజ్యము, చదవండి అమ్మా, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఏం జరిగింది? ఫస్ట్ ప్రకటింపబడద్ది. ప్రకటింపబడ్డాకే ఏమొస్తుంది? అంతం వస్తుంది. ముందు వచ్చొద్దా? కాదు. మరి ఇప్పుడు అన్ని చోట్ల సువార్త ప్రకటింపబడుతుందా లేదా? ఎస్, 100% ప్రకటింపబడుతుంది. కానీ అందులో కలిపి చెరిపేసి కల్పనా కథల వాళ్ళ బ్యాచే ఎక్కువ, సత్య సువార్త చెప్పే వాళ్ళ బ్యాచే చాలా తక్కువ. వాళ్ళది చిన్న సంఘమా పెద్ద సంఘమా ఈ పక్కనెట్టేస్తే పోయిన వారం చెప్పే మీరు అందరూ మిస్ అయిపోయారు. కానీ సంఘం గురించి అసలు చిన్న సంఘం అంటే ఏంటి, పెద్ద సంఘం ఏంటి, అసలు ఎలా ఉంటే ఏంటి దేవుడు కోరుకునేదనే ఉన్నతమైన మాటలో చెప్పాను. అది యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ జరుగుతుంది వాక్యం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ మత్తయి గారు రాసిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి పౌలు భక్తుడు కూడా దీని గురించి మనకి తెలియపరుస్తున్నాడు, రాకడ గురించి. ఇప్పుడు మత్తయి గారు ఏదైతే టచ్ చేసి పాయింట్ చెప్పాడో పరిశుద్ధాత్మ సహాయంతో, ఇంకా పౌలు భక్తుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన చెప్తే ఆయనకంటే ముందు ఇంకా అడిగేసి యాకోబు గారు చెప్పారు. యాకోబు గారి కంటూ ఇంకో ముందు అడిగేసి చిట్ట చివరి ప్రవక్త ఎవరైనా, చిట్ట చివరి ప్రవక్త ఎవరైనా బ్రతుకున్నదే? అందరూ చచ్చిపోయారు, శిష్యులందరూ ఒకలే మిగిలారు. ఎవరైనా? యోహాను గారు. యోహాను గారు పద్మాస్ దీపంలో అందరూ మామూలుగా చావలా, మరణం వచ్చి చావలా, చంపేశారు, రక్తాలు సిందించారు. కానీ యోహాను గారు ఒక్కరు మాత్రం ఎలా చనిపోయారు తెలుసా? ఆయన ఆయుస్ అయిపోయి చనిపోయాడు. పద్మాస్ దీపంలో ప్రకటన గ్రంథం రాస్తూ పరవాసిగా ఉండి పరిశుద్ధాత్మ ప్రేరణతో చనిపోయాడు. అసలు వీళ్ళందరూ ఏం రాశారు? వీళ్ళందరూ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ రాకడ గురించి చూద్దామా? రోమ పత్రిక అందరూ తీయండి. రోమిల్కి రాసిన పత్రిక తీసారా? 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అంధాకార చూడండి ఏమంటున్నాడు, రాత్రి గడిచి పగలు సమీపంగా ఉన్నది. రాత్రి గడవడం అంటే ఏంటి? ఆ రాత్రే నీ ప్రాణం పోలా, నీ ప్రాణాన్ని ఉంచాను. అప్పుడు అంటున్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధాకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. ఎవరి కోసం ఏంటి యుద్ధోపకరణములు అంటే? ఈ లోకంలో ఈ శరీరపరంగా కాదు. యేసుప్రభు వారు కూడా చనిపోయే ముందు పేతురునే యాహార్నేలనే కత్తులు కొనుక్కోమని చెప్తాడు. ఎందుకు కత్తులు కొనుక్కోమంటే 2 కత్తులు తీసుకొచ్చి ఇగో ప్రభా ఉన్నాయని చెప్తే ఉంచుతాడు. అప్పుడు యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు ఇలా ఆ కత్తులు ఇసుకునే దాడి చేసి మలుపు చెవు కూడా తెగ నరికేస్తారు. ఎవరండి? కాదు, బంట్రోతి చెవు నరుకుతారు. ఎవరో ఆ భక్తుడి పేరేంటి? పేతురు గారండి. ఎవరు చెప్పారు? నాకు వినపడలేదు. అయితే రైట్ ఆన్సర్. పేతురు గారు చెవు తెగ నరికేస్తే ప్రభు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు. అందుకు కాదవి మీరు ఈ లోక సంబంధంగా యుద్ధం చేసేద్దామని ప్రయాసపడుతున్నారు, అందుకు కాదని చెప్పడానికి. అప్పుడు ఆ చెవును కూడా అతికిస్తాడు ప్రభు. అర్థమైందా? అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఆయుధాలు ఇప్పుడు సిద్ధం చేసుకోవాల్సింది. మళ్ళీ చదవండి ఆ మాట కావాలంటే. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధాకార క్రియలను విసర్జించి, అంధాకార క్రియలు అంటే మనం ఏదైతే ఈ లోకానికి దగ్గరైపోయి ఈ లోకంలో ఏదైతే ఇష్టపడుతున్నామో అదంతా అంధకారమే.
అది మనకు ప్రయోజనం లేదు. ఈ లోకంలో నువ్వు కోరుకునేది ప్రతిదీ ప్రయోజనం లేనప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు ప్రభు? విసర్జించంటే ఏంటి చెప్పండి నాకు అర్థం. విసర్జించంటే వద్దు, మానేయండి, అది ఇంకా వద్దు, రాకడ సమీపంగా ఉంది. మీరు ఎన్నాళ్ళు దాన్ని ఇష్టపడ్డారు, కోరుకున్నారు, ఓకే, ఇప్పుడు దాన్ని విసర్జించండి. తర్వాత చదవండి. ఏంటంట? విసర్జించి, ఆ తర్వాత అంధాకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను పలానా సంవత్సరం వస్తానని చెప్పలా, పలానా డేట్కి వస్తానని కూడా చెప్పలా. కానీ మనోళ్ళు చెప్పేస్తారు, అవేమీ జరగవు. ఎందుకంటే దేవుని వాక్కు కాంది ఏది కూడా జరగదు. మరి జరగనప్పుడు ఇదంతా మనకి ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం? ప్రకటన గ్రంథంలో కూడా మాట ఉంటుంది, చూద్దాం. 22వ అధ్యాయం లాస్ట్కి వచ్చేయండి. ప్రకటన గ్రంథం అంటే లాస్ట్ ఫైనల్ 22వ అధ్యాయం. ఏమండి తీసారా? 7వ వచనం చూద్దామా? ప్రకటన గ్రంథం 22. ఏంటంట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైక్కును వాడు ధన్యుడు. ధన్యుడు. ఏం చేస్తే? ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు, ఇంకా ఆగనంటున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు అక్కడ. ఏంటంట? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములో ఉన్న, ఏ గ్రంథం? ఇదిగో మీరు పట్టుకున్న 66 పుస్తకాల్లో మాటలు. 66. ఏమన్నాడు అక్కడ? చదవండి అమ్మ. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు గైక్కును వాడు ధన్యుడు. అంటే ప్రతి మాటను నేను నెరవేర్చి వెళ్ళిపోయా, ఆ మాటను మీరు పట్టుకుని, అంటే ఆ మాటల ప్రకారంగా జీవిస్తే, అది ఎందాడ క్రియలు విసర్జించమన్నాడా? అవి విసర్జించడం అంటే ఏంటి? ఈ వాక్యం ప్రకారం జీవించడం. ఆ జీవిస్తే ఏమన్నాడు అక్కడ? ఈ మాటలు గైకున్నవాడంట ధన్యుడు. ధన్యుడని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు. ఇంతకు యేసు ప్రభు ఎలా వస్తానన్నాడు? దొంగ వలే వస్తానన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడండి చెప్పండి? మీరు గాఢ నిద్రలోకి వెళ్ళకుండా వచ్చేస్తాడా? రాడు. ఎందుకు రాడు? వాళ్ళు వస్తే పట్టుకుని మీరు చెత్తగా బాగుతారని. అందుకే మధ్యరాత్రి టైంలో ఆడు మెలకుగా ఉండి నిద్ర లేకపోయినా ఏ సప్పుడు లేకుండా చాలా తెలివిగా న్యాప్గా చేస్తాడు ఏ పని చేసినా. అవునా? అలాంటి టైంలో ప్రభు వస్తాడు. అప్పుడు మీరు ఎక్కడ సిద్ధపాటు కలిగి ఉంటారు? అందుకని ఆయన సిద్ధపాటు కలిగి ఉండమని ఇవన్నీ విసర్జించేయండి. వాక్యం ప్రకారం, తేజో సంబంధమైన వాక్యం ప్రకారం మీరు జీవిస్తే మీరు ఏమవుతారు? నా రాకల్లో ఎత్తబడతారు. అదే అక్కడ రాయబడింది. అందుకనే ప్రకటన గ్రంథం 1:3 కూడా చూడండి. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏముంది? 229వ పేజీ. ఏంటంటే అండి చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఆగండి. ఏంటంట? వాక్యములు ఏం చేసిన వారు? చదివేవారు. ఎంతమంది చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే. మరలా రిపీట్ చేస్తున్నా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చదువుతున్నారో ప్రతిరోజు వాళ్ళకి మాత్రమే. తర్వాత చదవండమ్మా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకునువాడు ధన్యుడు. ఎవరో? వినేవాళ్ళు. అంటే వినడం అంటే ఇప్పుడు మీరు వింటున్నారా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా. వాక్యం వింటున్నారా లేదా? వింటున్నారు. చదివేవాళ్ళు వినేవాళ్ళు కూడా ధన్యులు. చదువుతున్నామా? చెప్పండి. వింటున్నామా? వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం. ఏ మాటలు బట్టి ఆ మాటలు వింటే విశ్వాసం వస్తుందా? రాదు. అక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి మళ్ళీ చూద్దామా. ఆయన ఏమంటున్నాడంటే సమయము సమీపించింది గనుక. సమయము సమీపించడం అంటే ఏంటి? నా రాకడ వచ్చేస్తుంది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకునువాడు ధన్యుడు. గైకొనడం అంటే ఏంటి? ఈ రెండు చేస్తారు. చదవడం చేస్తారు, వినడం చేస్తారు. గైకొనడం అంటే ఏంటి?
వాటిని ఇష్టపడి చేయడం, వాటి ప్రకారం జీవించడం. అసలు బైబిల్ ఏం చెప్పింది, అసలు దాని మీనింగ్ ఏంటి? కొనడం ఇక్కడ అన్నాడు, మనం క్రియలు అని చదివారు కదా, సత్క్రియలు. ఆ క్రియలు ఎవరు చేయగలుగుతున్నారు ఇవాళ చెప్పండి? లేని వాళ్ళకి పెట్టడం. మన దాంట్లో ఉన్న దగ్గరే మన దగ్గర లేకుండా వెళ్ళామని చేయమని చెప్పట్లా బైబిల్. అవన్నీ చేయకుండా మనం గైకున్న వాళ్ళని ఎలా అవుతాం? నిన్ను దూషించిన వారిని కూడా బైబిల్ క్షమించమంది. క్షమించే తత్వం మనలో లేనప్పుడు మనల్ని ప్రభు క్షమిస్తాడా? క్షమించడు. ఇవన్నీ చేస్తే అప్పుడు కదా ఈ రెండు చేస్తారు. ఏది? మా అయితే బైబిల్ చదువుతారు, ఇంకా తింటారు, ఎంతైనా వింటారు. అయ్యగారు ఇదే కాదు, ఇంకో అరగంట ఎక్కువ చెప్పుకుని పర్లా వింటామంటారు మీరు, నో ప్రాబ్లం. ఆ విషయం కాడ కూడా ఒప్పుకుంటా. కానీ గైకొనాలి, ఆ మాటల్ని నెరవేర్చాలి మనం కూడా. ప్రభు ఎక్కడ ఒక్క పాయింట్ అంటే ఆయన గురించి ఏదైతే రాయబడిందో ఏది విడిచిపెట్టలా, ప్రతిదీ నెరవేర్చేశాడు. మరి మన జీవితంలో కూడా ఆయన చెప్పిని నెరవేర్చాలా? ప్రేమ గురించి గలతీ పత్రికలో చెప్తాడు కదండి, ఫలాలు. ఏవి మనలో ఫలాలు? దూషణలు మన నోట వస్తాయి. ఆ ఫలాలు కాదు ఆయన కావాల్సింది. అవి అసలు బైబిల్ అంగీకరించట్లా. మొన్న ఒక ఆయన బైబిల్ ప్రతిరోజు చదివేస్తున్నాను అన్నాడు. ఒకసారి మేము వాక్యం చెప్తాకి వెళ్ళాం, అది ఏ ఊరు గుర్తు రావట్లేదు, కానీ ప్రతిరోజు చదివేస్తానండి అన్నాడు. ఏం చదువుతారండి? ఆదికాండం నుంచా లేదంటే కొత్త నిబంధన? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగితే, లేదయ్య గారు ప్రతిరోజు చదివేస్తా కీర్తన గ్రంథం అన్నాడు. ఏం గ్రంథం అండి? 117 కీర్తన అండి. ఎన్ని వచనాలు ఉంటాయి? 2. ఆ రెండింటిని వాళ్ళ మిస్సెస్ టీ రాకముందే చదివేస్తాడు. ప్రతిరోజు అదే చదువుతున్నాడు అండి. ప్రతిరోజు ఏం చదువుతున్నాడు? అదే చదువుతున్నాడు. అబ్బా ఎంత భక్తి పరులండి మీరు. మనం కూడా అలాగే ఉన్నామా? అది కాదండి, ఇక్కడ అదే రాయించాడు. చదవండి అన్నమాట. వాక్యములు చదవండమ్మా. ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. గైకొనడం చాలా ఇంపార్టెంట్. వాక్యం చదవడం ఏమండి? వాక్యం చదవాలి, తర్వాత ఏం చేయాలి? ఇక్కడ వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని గైకొనాలి. మూడోది చాలా ఇంపార్టెంట్. ఆ గైకొనడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాన్ని బట్టే మనం ధన్యులం అవుతున్నాం. వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చదివేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇది చేసేవాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? లెక్క తగ్గిపోయింది. చేతులు ఎత్తేవాళ్ళు లేరు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా. ఏం రాయబడింది? కీర్తనల గ్రంథం 19. ఎవరో? యెహోవా 19:7 అండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అబ్బబ్బ, అసలు ఆ గ్రంథం ఎలాంటిదంట? యథార్థమైనదని ఎవరు చెప్తున్నారండి? నేను చెప్తున్నానా? నా మాటల అందరూ తీసారా? 460వ పేజీ. చదవండి. ఏంటంట? యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమునకు తెప్పరిల్ల చేయను. అమ్మ బాబోయ్, ఆయన వాక్యం యథార్థమైంది, అది మన ప్రాణాలను ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేయను. అంటే తెప్పరిల్లడం అంటే తెలుసా? ఎప్పుడన్నా శ్వాస తప్పిపోయి పరిస్థితి, పడిపోయే పరిస్థితి, కళ్ళు తిరిగిపోయే పరిస్థితిలో మంచినీళ్ళు తాగండి, ఏమవుద్ది? ప్రశాంతంగా కూర్చోగలుగుతాం. అదే తెప్పరిల్లడం. ఆ వాక్యం మనకు అలా ఉంటదంట. ఆ తర్వాత యెహోవా శాసనము నమ్మదగినది. నమ్మడానికి భూమి మీద ఏదన్నా ఉంది అంటే అది దేవుని యొక్క శాసనం, అంటే వాక్యం. తర్వాత అది నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏమండి? యుద్ధాలు జరిగేస్తున్నాయి అంటే ఇది లేదు, ఏమి లేదు, జ్ఞానం లేదండి. జ్ఞానం కొదివైపోయింది, బుద్ధి లేదండి. బుద్ధిహీనులుగా మారిపోయారు కాబట్టి ఒకరి మీద ఒకరు నేనంటే నేనే, నా కిందే ఉండాలి. అమెరికా ట్రంప్ గారేం తక్కువేం కాదు. ఆయన కూడా వాళ్ళను కూడా నేనే పరిపాలించాలి. వాళ్ళలో అతన్ని చంపేశారనుకో, మేను కమేన్ని, అతన్ని చంపేస్తే నా మాట వినేవాడిని పెడతా. ఎవరి మాట? ఆయన మాట వినేవాడిని. ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఇంతకీ అందులో ఎవరో తక్కువేం కాదు, ఎవరో తక్కువేం కాదు. ఒకరిని మించి ఒకరు ఆలోచనలు కలిగే ఆ యుద్ధం. ఎవరు తెలివితేటలు వాళ్ళకున్నాయి,
ఎవ్వరు సత్తా వాళ్ళకు ఉంది, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి ఏమి లేదు. అక్కడ ఫలానా అని చెప్పడానికి మనం ఎవరం సరిపోం, అంత గొప్పగా ఉంది. ఇజ్రాయేల్ కూడా ఏం తక్కువేం కదా, అది ఫలమించింది. అంతకుముందు 6 దేశాలు కలిపి వస్తేనే 6 రోజుల్లో యుద్ధం ముగించింది. ఎన్ని 6 రోజులు. ఇక్కడ ఏమంటున్నాడు, బుద్ధి హీనులకు జ్ఞానం పుట్టించును. ఎవరికి? దేవుని వాక్యం అంట మన జీవితంలో చేసే కార్యములు ఏమిటి అంటే చెప్పండి ఏంటండి? మన ప్రాణమును తెప్పరలు చేస్తుంది. మొట్టమొదటగా ఏం చేస్తుంది? ప్రాణానికి. తర్వాత 8వ వచనం చదవండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. మన ప్రభు ఎవరంటే లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన. ఎవరైనా లోకానికి, లోకమంతా చీకటి సంబంధమైన కార్యాలతో ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే ఆయనే రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకానికి ఏంటి? వెలుగు. ఆయన రమ్మంటున్నాడు, నా వెలుగులోకి వచ్చి మీరు రక్షణ తీసుకుని, బాప్తిసం తీసుకుని, మారు మనసు పొంది దేవునికి దగ్గరయ్యి ఆ వాక్యాన్ని ప్రకారం జీవిస్తే మీరు వెలుగో సంబంధులు అవుతారు. తేజో సంబంధులు అని చదివారా రోమపత్రికలో? అలా మారిపోతారు. అప్పుడు ఆయన రాకడొచ్చిన మనం ఆనందంగా ఉంటాం. ఇంకా కవలా చూద్దాం. ఇంకా ఇక్కడ దీని విషయంలో మనకేంటి? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అన్నాడు లేదా? అంటే దేవుని వాక్యం మన హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఇది కూడా అర్థం కావాలి. దేవుని వాక్యం చదవడం ద్వారా మన మనసు ఏమవుతుంది? నిర్మలంగా ఉంటుంది. అలాగే మన త్రోవలకు ఏమవుతుందండి? వెలుగుగా ఉంటుంది. మన త్రోవలకు వెలుగు ఏంటది? ఏంటది? వాక్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు, చాలా మంది అక్కడ యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు తన సహోదరులు ఆయన్ని నమ్మలేదు, ప్లస్ ఏం చేశారు? వెర్రివాడిగా చూశారు లోకాన్ని బట్టి. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు ఎలా తయారయ్యారు తెలుసా? ఉన్నతంగా. వాళ్ళు రాసిన మాటలు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? చిన్న గ్రంథాలైనా 2 చాలా ఇంపార్టెంట్. అందులో ఒక సహోదరుడు యాకోబు గారు ఏం రాస్తున్నారో చూద్దాం. నూతన నిబంధన యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. యోధా పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఇంపార్టెంట్ మాట్లాడారు. అయితే ఈ యాకోబు గారి దగ్గరికి అక్కడ ఉన్న యూదులు గాని వింటున్నారండి? ఎవరండి? యూదులు గాని లేకపోతే మిగతా వారు గాని అందరూ కూడా వెళ్ళిపోయి, అయ్యా నువ్వు ఆయన సహోదరుడు కదా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నీకు చెప్పే ఉండొచ్చు, నువ్వు ఎందుకంటే ఆయనతో సన్నిహితంగా ఎక్కువగా తిరిగావు కాబట్టి నీకు తెలిసినంతగా ఆ శిష్యులకు తెలియదయ్యా, నువ్వే చెప్పాలని ఆయన అడిగారంట. ఏం చేశారు? మాట్లాడరమ్మా? యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభునా? మీరు తెలుగుగా ఉంటున్నారా లేదా? అదే ట్రై చేస్తున్నా. యేసు ప్రభు సహోదరుని ఆయన మరణించిన తర్వాత నీవు ఆయనతో సన్నిహితంగా ఉన్నావు కదా, నీ అంతగా శిష్యులు కూడా లేరు, నీ కుటుంబంలో ఆయన ఉన్నాడు, నీకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, ఆయన బాగా నీకు చెప్పినంతగా వాళ్ళకు కూడా చెప్పండాడు, నీవైతే బాగా చెప్తావు. ఆయన రాకడ గురించి చెప్పాను, ఆయన దగ్గర కొంతమంది వచ్చారంట, యూదులు కానివ్వండి, పరిచయాలు కానివ్వండి, శాస్త్రులు అనేకులు వచ్చేసారు ఆయన దగ్గరికి. వచ్చేసి అడుగుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు చూద్దామా? ఇప్పుడు చదవండి ఆ మాట. అదే నేను ఇప్పుడు మాట్లాడబోతుంది. చదవండి, అందరూ బైబిల్ తీయాలి. ఏంటంటే అండి, ప్రభు రాక సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను సిద్ధపరచుకునండి. అబ్బబ్బబ్బా, ఈయనేం చెప్పాడు? వాళ్ళు అడిగిందేమో రాకడ గురించి అడిగి ఈయనేంటండి ఓపికగా ఉండమంటాడు? మాట్లాడరా? దేని గురించి అడిగారు వాళ్ళు? రాకడ గురించి చెప్పయ్యా, నీకు బాగా తెలిసి ఉంటది కదా అని యాకోబు గారిని అడిగితే ఈయనేం చెప్పాడు? ఓపిక గురించి చెప్తాడేంటి? ఓపిక గురించి చెప్పమని చాలా చెప్తా, చాలా ఉంది బైబిల్లో ఇన్ఫర్మేషన్. ఓపిక ఏమండి? చూద్దాం మళ్ళీ ఆ మాట. ప్రభు రాక సమీపించి ఉన్నది గనుక, అంటే సమీపం అంటే వచ్చేస్తుందే, మీరు సిద్ధపడండి. సిద్ధపాటు కలిగి ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఓపికని జోడించండి. ఓపిక అంటే ఓపిక అంటే ఏంటండి? అమ్మా గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, అమ్మా రసం వచ్చేస్తుంది ఓర్చుకమ్మా, కానీ చేపును ఓర్చుకుని ఓపిక పడితే మంచి బిడ్డ నీకు
వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను కావాలంటామా? ఓర్చుకోవాలి, ఓపిక కావాలి. అబ్బాయి నాకు కాదు 3 నెలలు కావాలంటే వచ్చేద్దా బిడ్డ, 5 నెలలు కావాలంటే వచ్చేద్దా బిడ్డ? మీరే చెప్పాలి. టైం ఇంపార్టెంట్. అంటే ప్రభు రాకడకు కూడా ఒక టైం ఉంది. అది చెప్తే ఎలా ఉంటారో అని ఆయన చెప్పలా. రాకడ గురించి కూడా దొంగ వలె వస్తానని చెప్పి క్లూ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే చదవండి మాట, ప్రభు రాక సమీపించినది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి. రెండోది ఏం చేయాలంట? మీ హృదయములను సిద్ధపరచుకోండి. దేనికి సిద్ధపడాలి? ఇప్పుడు ఎందుకే కొంతమంది ఓపిక లేదండి, సహనం లేదండి. మరేం చేస్తున్నారు? చంచలమైన హృదయము మనకు ఉండకూడదు, ఇది ఉండే వీలు లేదు. మరి ఏ హృదయం ఉండాలి? ఓపికతో ఓర్చుకునే హృదయం కావాలి. అంటే ఎదురు చూడాలి, ప్రభు వస్తాడు. ఎన్నైనా రాని, ఎక్కడ హింసలు వస్తాయా రానే, ఇంకా ఏమన్నాయి శ్రమలు వస్తాయా రానే, నేను తట్టుకుని నిలబడతా. ఎందుకు? నా ప్రభు నా కోసం వినాలి ప్రాణం పెట్టాడు. నా ప్రభు నా కోసం శిలువ మీద రక్తం కార్చాడు. నా ప్రభు మనందరి పాపం నిమిత్తం బూతులు తిట్టేవాడిని క్షమించాడు, గుద్దునోడిని, తిట్టినోడిని, పొడిచినోడిని, ఎవరినైనా అసలు ముళ్ళకర్రతో కొడుతుంటేనండి చీల్చేశారండి. స్వరూపమైనా లేదు, సొగసైనా లేదు, అంత ఘోరంగా హింసించిన ప్రభు కోసం ఎవరి కోసమైనా ఓర్చుకున్నాడు? మన కోసం, మనందరి పాపం తీసివేయడానికి. అవ్వమ్మ ద్వారా ఏదైతే ఎంటర్ అయిపోయిందో దాన్ని తీయాలంటే క్రీస్తే. అర్థమైందా? అవ్వమ్మ ద్వారా వచ్చిన మరణంలోకి మనం ఎలా ప్రవేశిస్తున్నామో క్రీస్తు ద్వారా వచ్చిన పునరుద్ధానంలో ఆయన బాప్తిసం ద్వారా మనం కూడా పొందబోతున్నాం. రక్షణ ఇంపార్టెంట్. రక్షణ తీసుకోండి. సమీపంగా ఉంది రాకడంటున్నారు. ఎవరు చెప్పింది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా ఏం చెప్పాడు ఆయన? 9వ వచనం కూడా చదవండి అమ్మా. సహోదరులారా మీరు ఏంటంట? సహోదరులారా మీరు తీర్పు ఏం చేయాలి? తీర్పు పొందమన్నాడా పొందకుండా అన్నాడా? పొందకుండా అంటే ఏంటి? అంటే తీర్పు ఉంది, ఆ తీర్పులో మీరు వచ్చి నుంచోవద్దు. ఆయన చెప్తుంది ఎవరో యేసు ప్రభు సహోదరుడు ఏమని చెప్తున్నాడు? తీర్పు ఉందయ్యా, ఆ తీర్పులో మీరు ఎవరో కూడా వచ్చి నిలబడకూడదు. మీరు తీర్పు పొందకుండా, చదవండి ఆ మాట, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. మనలో చాలా మంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ, సనుగుతారు. అసలు అప్పటికప్పుడే వచ్చేద్ది. మన దగ్గర ఏమన్నది? లక్షండే పడేస్తా, నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వు మాట్లాడేవాడివి మాట్లాడేదాని అయిపోయావా అంటారనరా, అన్నేస్తారు. ఆ సనుగుడు మనలో ఉండకూడదంట. చూడండి అక్కడ, నా సొంత మాటలేమి కాదు, సనుగుడు. చదవండి ఏమంట? ఒకరి మీద ఒకడు సనగకుడి, ఒకరి మీద ఒకరు సనగకుండా. తర్వాత ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అమ్మ బాబాయ్, ఏదో దూరంగా ఉన్నాడు అనుకున్నారా? ప్రభు రాకడ ఎక్కడో ఉందనుకున్నారా? నీ వాకిటి ముందు నిలిచిపోన్నాడు న్యాయాధిపతి, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తీర్పులోకి నువ్వు రాకుండా ఉండాలంటే ఇవి మానే. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవద్దు. వాళ్ళు తప్పు చేస్తే క్షమించు. తప్పు చేస్తారు, మానవ నైజం. మానవుడి యొక్క ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అపవాది కూడా దాని మీదకే ఉసుగలుపుతాడు. అర్థమవుతుందా? చర్చికి వెళ్ళకూడదు అనిపిస్తుంది, వాక్యం వినకూడదు అనిపిస్తుంది, ఇంకా లోకాసులో మంచిగా టీవీ కత్తుకుపోయి మంచి మంచి సినిమాలు చూడాలి, ఇవే అనిపిస్తాయి. అదే ఏమాశ? ఏమండి? నేత్రాశ. శరీరాశ ఉంది. మంచి మంచి వంటలు చేసుకుని బాగా తినేసి ఈ శరీరాన్ని సుఖపెట్టేద్దాం. మటన్ తెచ్చుకుందాం, కోడి మాంసం తెచ్చుకుందాం, ఇంకా అనేకమైన తెచ్చుకుని తినేద్దాం, చేపలు తెచ్చుకుందాం. ఇది ఏమాశ? ఏమండి? శరీరాశ. ఇంకోటి ఉంది జీవబ్రహ్మం. ఉన్న జాలలో ఇంట్లో ఉన్నాం, ఓ పెంగిటిల్లో ఏదో ఒకటి ఉంది కనీసం. ఆ డారాలో ఉన్న వాళ్ళని చూడండి అమ్మా, నీ వాళ్ళ మీద నువ్వు బాగున్నావుగా. వాళ్ళు ఏ పూటగా పూట ఎవరన్నా పెడితే బాగుండు, లేకపోతే మేము ముద్దలేదనుకుంటున్నారు. వాళ్ళని చూడు, నువ్వు 3 పూటలు తింటాం కాదు, నీకు 4 రోజులకి ఇంట్లో బియ్యం బత్తా ఉందిగా, పండిస్తున్నాంగా, సంవత్సరానికి దాచేస్తాం మనం. నేను సింపుల్ గా చెప్తున్నా, నెల అని. ఏమండి? మరి ఇంకా ఉన్న మనమేమో 3 అంతస్తులోని చూస్తాం, 4 కాసులు బంగారం వేసుకుని తిరిగినోడిని చూస్తాం. అది కాదు ప్రభు చెప్తుంది అక్కడ. చదవండి ఆ మాట ఏముందో. ఏముంది? సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనక్కుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట
నిలిచి ఉన్నాడు. నిలిచాడా లేదా? యేసుక్రీస్తు ప్రభు ఆయన సహోదరులు అంగీకరించాల మొట్టమొదట్లో. మరేం చేశారు? ఆయన్ని కూడా హింసించారండి. నువ్వు ఎక్కడ మాట్లాడతావేంటి? అదిగో నీ శిష్యులందరూ వినట్లు ఎక్కడ బహిరంగంగా మాట్లాడు అన్నారా లేదా అని నా సహోదరుడికి పిచ్చి పట్టింది, హాస్పిటల్కి తీసుకుపోమన్నారు. తల్లి కూడా ఉంది. ఎందుకు? వాళ్ళ అపవాది ఆలోచన విత్తాడు, సొంత వారే దూషించేటట్టు. అంటే మీకు బాగా అర్థం కావాలి, సొంత ఊర్లో ఒక పాస్టర్ ఏమవలేడు, గనుడు అవలేడు. ప్రభు అయ్యాడా? నో. అదే చెప్పారు, ఆ ఉన్న ఊర్లోనే సంఘం పెట్టుకున్నా ఏమవుదో చెప్పండి, గనుడు అవడంట. నీ ఇంట్లోనే నీకు వాక్యం చెప్తున్నారనుకో, నీకు అంత ఉండదు. అదే పొరిగింటి కూరే ఇష్టం. చాలా మంది సామెత చెప్తారు కదా, పుల్ల కూర ఏదో అంటారు, నాకు అది రాదు కానీ అదే ఇష్టం. మనకు కూడా ఇతరులు ఎక్కడో ఏదో అసలు సత్యవాక్యం చెప్పపోయినా వాళ్ళు చెప్పేదే కావాలి. అవునా? అలాగే ఉంది ఇవాళ కూడా పరిస్థితి. యాకోబు గారు రాసిన పత్రిక 5:10 వచనం కూడా చూడండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునిడి. వాళ్ళు ఏం చేశారంట? ఓపికే మాదిరి. మాదిరి అంటే ప్రభు మనకి ఏదైతే చేసి వెళ్ళాడు అదే. 7వ వచనానికి కూడా రండి, ఇంకా మంచి మాట చెప్పాడు ఇక్కడ. ప్రభు మరణ పునరుద్ధానం ఆయన తర్వాత యుగాంతం దేవుడు సామర్థ్యంగా మన మర్యాదను నివసిస్తున్నాడు మన మధ్యలో. 7వ వచనం చదవండి అమ్మా. ప్రభువును గట్టిగా మనం ఏం చేయాలి? ఇప్పుడు పట్టుకుని సంఘంలో మేలు చేస్తాడు ఆయన్ని పట్టుకుంటే, లేకపోతే సంఘంలో ఏ మేలు జరగదో. చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఆయన పదే 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 ఏం చెప్తున్నాడు తెలుసా? ఇన్ని వచనాలు చదువుకొచ్చారు కదా. ఓపిక కావాలి, ఫస్ట్ సహించాలి. చదవండి. సహోదరులారా, ప్రభు రాకడికి ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షమును సమకూడు వరకు ఏంటంట? విలువైన భూఫలము నిమిత్తం ఓపుకతో కాచుకును దాని కొరకు కనిపెట్టిన కదా. అబ్బా, ఏమర్థమైంది? ఇప్పుడు కారు బుక్ చేసుకుని మీరు వెళ్తున్నారనుకో, ఆ కారు వ్యక్తి మిమ్మల్ని ఏమంటాడు? కస్టమర్ అంటాడు. ఏమండి ఏమంటారు చెప్పండి? అది మిమ్మల్ని ఏమంటారు? కారు వాళ్ళు సలేం గారు ఏమంటారు? కస్టమర్లో ఏమండి? మేడం సారా? హాస్పిటల్కి వెళ్ళారనుకో మీరు, హాస్పిటల్లో వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని? ఇది బాగా గుర్తుందా? పేషెంట్ అంటారు. చర్చికి వెళ్తే మిమ్మల్ని ఏమంటారు? చెప్పాలి, జ్ఞానవంతురాలు మంజు. మిమ్మల్ని నన్ను కాదు ఏమంటారు? చర్చికి వచ్చారు కదా మీరు, తెలియకుండా చర్చికి ఎందుకు వస్తున్నారు? విశ్వాసులు కాదు, బిలీవర్స్. ఏమంటారు? బిలీవర్స్. చర్చికి వచ్చినాడు. ఇంటికాడ ఉన్న వాళ్ళని ఏమంటారు? అర్థమైంది నా క్వశ్చన్? ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏదైనా అనొచ్చు, ఏదైనా. ఏమండి? కస్టమర్లే మా దేవుళ్ళు. షాప్కి వెళ్ళినప్పుడు అంటారా? మరి అది కూడా తెలియాలి మనకి. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ ఒకలాగా ఉంటుంది, కానీ ఒక చర్చిలో మాత్రమే. మీరు ఎవరో తెలుసా? ఎవరో ఇప్పుడేగా చెప్పా. ఏం చెప్పాను ఇప్పుడు? బిలీవర్స్. మిమ్మల్ని మించిన జ్ఞానవంతులు లేరు. బైబిలే చెప్పింది ఆ మాట. అందుకని పదే పదే బైబిల్ ఏం చెప్పింది ఒక మాట చూద్దాం. లోక సువార్త తీసారా? 8వ అధ్యాయం 15వ వచనం. 8:15 పేజీ నెంబర్ చెప్పమంటారా? చూడండి, ఇక్కడ కారులో వెళ్ళిన వాళ్ళు కస్టమర్లు అంటే, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు పేషెంట్లు అంటే చెప్పండి.
చర్చిలో ఉన్న వాళ్ళు బిలీవర్స్ అంటే ఇంటికాడ ఉన్న వాళ్ళకి అనేక రకమైన పేర్లు ఉన్నాయి, చాలా గొప్ప బిరుదులు అవి మనం మాట్లాడకూడదు, వద్దు మనకి. చదవండి 15వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మంచి నేలపడు విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపుకతో ఫలించేవారు. ఎక్కడ కూడా లోకా గారు కూడా ఓపుకు గురించి మాట్లాడుతున్నారు, ఓపుకతో ఫలించాలి. ఇప్పుడు ఒక మాట చదివారు ఎందాడా, మీకు అది నేను వివరించలా. ఏంటది? తొలకర వర్షం కడవరం. మీరు ఒక పంట ఇస్తారండి, ఏం వేశారు ఈ సంవత్సరం? పొవ్వాకండి, మొక్కజొన్న. పొవ్వాకు వేశారు, ఇచ్చేసి ఎన్ని రోజులకి? ఓ 15 రోజులకి పంట కోసుకొచ్చేయండి, పని చేద్దా? ఏం కావాలి దానికి? అది అంతటికి అది తయారయ్యే వరకు ఆగాలి, అంతేనా? ఆగాల. కానీ చర్చికొచ్చి 2-3 వారాల్లో మాకే కార్యాలు జరగల. పోయేవాళ్ళు ఎంతమంది? ఎన్ని వారాలు? ఓ నెల వచ్చి మేము చర్చికి వస్తే మాకే మంచి జరగల. దానికి సమయం ఉంటది. అదే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వేం చేయాలో. నీకు ఫస్ట్ వచనం ఏదైతే యాకోబుది మీరు చదివారు 7వ వచనంలో, నువ్వు పంట కోసం ఎలాగైతే సమృద్ధిగా 3 నెలలు 4 నెలలు దానికి ఒక కాలం ఉంది, ఆ కాలం ఏదో ఆగాకే నువ్వు పంట కోస్తున్నావు, ముందుకు వస్తే పని చేయదు. అదే మొక్కజొన్న ఇస్తావు, అది కూడా నువ్వు కాలం వరకు ఆగకుండా కోస్తే పని చేద్దా? దేనికి పని చేయదు. అలాగే నువ్వు మందిరానికి కూడా వస్తుంటే దానికి కూడా ఒక పరిమితి ఉంది. నీ జీవితంలో కార్యం జరగాలి, ముందు నీలో క్రియలు విసర్జించాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుద్ది బాగా. మంచి నేల నుండి వారు విత్తనములు పోలిన వారు ఎవరనగా వాక్యం యోగ్యమైన మంచి మనసుతో అది ఉందా? వింటున్నారన్నమాట. ఇప్పుడు నా మాటేనండి, యోగ్యమైన మంచి మనసు ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా, మన గురించే మాట్లాడుతున్నా. ఇది లేకుండా నేను 2 నెలలు వెళ్ళా, 3 నెలలు వెళ్ళా, నాకు ఏ కార్యం జరగలేదంటే ఎలా జరిగిద్ది? జరగాలని నువ్వు ఆశించినప్పుడు నీలో కూడా ఇది ఉండాలా? వాక్యమే చెప్తుంది, నా సొంత మాటల. చదవండి అమ్మా, చదవండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించు ఓపుకతో ఫలించువారు అప్పుడు ఫలిస్తారంట. అప్పుడు మీకు కూడా ఫలాలు వస్తాయి. అవేమి? నీవు కూడా యోగ్యంగా ఉంటావు, దేవుడి దగ్గరికి వెళ్తావు. కానీ ఆలోపే నీలో ఈ శరీర పరంగానే బోల్డని ఫలాలు వస్తాయి. అవి ఏంటో చెప్తున్నాడు. ఇంకా చూస్తే ఒక రోమా పత్రిక చూడండి, పౌలు భక్తుడి గురించి చెప్తాం, మనం ఆగిపోయాం. రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేయండి. ఇక్కడ కానీ చర్చికి వచ్చినంటనే ఓపుకుండదండి. ఏం జరిగిపోవాలి? దేవుని కార్యాలు జరిగిపోవాలి. 2వ అధ్యాయం 7వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 2:7 తీసారా? సత్క్రియలు ఏమా ఎంతసేపు? రోమపత్రిక 2వ అధ్యాయం సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. ఆగండి, సత్క్రియలు ఏం చేయాలి? ఓపికగా. అబ్బా, ఎన్ని ధర్మకార్యాలు చేయాలనుకుంటున్నారు ఈ అంటే సత్క్రియలు అంటే ఏమండి? దానికి ఓపికగా చేయాలంట. అంటే ఇసక్కూడదు, ఈ సంవత్సరం పెట్టానుగా, ఈ 6 నెలల క్రితం పెట్టానుగా, లేకపోతే మళ్ళీ పెడతానే ఉన్నానుగా, అది కాదు. దానికి నువ్వు ఎలా ఉండకూడదు? చేశానులే, అసలు వద్దు మనకే, నువ్వు చేసింది మర్చిపో, నేను ఇప్పుడు చెయ్యాలి. అర్థమవుతుంది నా మాటలో? మళ్ళీ నేను చెయ్యాలి. ఇప్పుడు 6 నెలలకు చేసా, 3 నెలలకే చెయ్యాలి. ఏమండి? అదేనా అక్కడ రాశాడు, ఓపిక. చదవండి. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఎవరికి ఇస్తాడు? మళ్ళీ చదువుదాం ఆ మాట. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడంట. లేకపోతే ఇవ్వడా? ఎంతగా ఏంటి మిగతా మహిమ? దేవుణ్ణి ఎంత మహిమపరుస్తున్నావు. రెండోదిగా తర్వాత ఘనత. ఎక్కడ నువ్వు ఘనత ఏదండి? ఘనత అంటే ఏంటి అనుకుంటున్నారు? కృతజ్ఞత కూడుకులు పెట్టుకోవాలి, బహిరంగంగా అనేకులకు సవబెట్టి వాక్యం అందించాలి. అప్పుడు కదా ఘనత. ఏది మనకి ఘనత? తర్వాత ఏమన్నాడు? చదవండి. అక్షయతను. అక్షయత అంటే
ఇదే పంచిపెట్టడం, అక్షయ ఆహారము అంటారు వాక్యాన్ని. నీవు శరీరపరంగా ఉన్న ఆహారం ఓకే, మరి అక్షయమైన ఆహారం ఎంతమందికి పంచిపెడుతున్నాం? అర్థం కావాలి మీకు. వాక్యమే అక్షయ ఆహారం అంటే, ఉందా మాట అక్కడ? అది కూడా అక్షయ ఆహారము, వెతుకు వారికి నిత్య జీవం ఇస్తా. అప్పుడు ఇస్తాడు నిత్య జీవం. ఇది కావాలా? రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఇదంతా మనకు కావాలని వాక్యం సెలవిస్తుంటే మనం ఎలా ఉన్నాం? ఇతరులకు మేలు చేయడం మానేసాం. ఏంటి? మన స్వభావాన్ని మారాలి. అది మారిందా? స్వభావం మారిందా మనలో ఎవరికన్నా? చూడండి 2 కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 1వ అధ్యాయం తీయాలి అందరూ. 6వ వచనం చూడండి అమ్మా. అనేకులు మేలు చేయట్లేదు, మనం స్వభావం మార్చుకుంటా. నీ ఏంటంట? గుర్తింపును నీవు విడిచిపెట్టేస్తున్నావు, దేవుని మహింపరచడం మానేస్తున్నావు. నీ గుర్తింపు అంటే ఏంటి? నువ్వు ఆదివారం మందిరంలో కనపడాలి. ఏమండి? ఆదివారం మందిరంలో కనపడకపోతే మన గుర్తింపు ఉన్నట్ట? లేనట్టే. చదవండి అమ్మా. 2 కొరింథీ 1:6 అమ్మా. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు ఏం చేస్తాం? చదవండి కాదమ్మా. మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదము. మేమందరము పొందినను మీ ఆదరణ కొరకై మేము పొందుచున్నాము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్లు చదవండి అమ్మా. ఆ శ్రమను ఓపికతో సహించుటకు కార్యసాధనమై ఉంది. ఏం చేయాలంట? ఆ శ్రమను ఓపికతో సహించుటకు సాధనమై ఉంది. ఎంతకీ మీకు ఏమర్థమైంది ఇక్కడ? మేము శ్రమ పొంది ఉన్నాం. వాళ్ళు అపోస్తులు, మేము శ్రమ పొంది మీ ఆదరణ కొరకు, ఆ రక్షణ కొరకు పొందుదుము, ఆ రక్షణను పొందిదుము. అయితే అక్కడ అంటున్నాడు మీ ఆదరణ, చదవండి అన్నమాట. పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము, ఆ ఆదరణ మేము కూడా పొందినట్లు ఆ శ్రమను ఓపికతో సహించుచున్నాము, సహించుటకు కార్యసాధనమై ఉన్నాము. అంటే ఎన్నో శ్రమలు వచ్చేసినాయి పౌలు భక్తుడికి. వచ్చినాయా లేదా? సముద్రంలో వెళ్తే సముద్రంలో వార పగిలిపోయిందండి. తెల్లవార్లు ఈత కొడతానున్నాడు. ఎవరు కొడతారండి? శ్రమేనా? ఎవరి కోసమంట? మీకోసమే అంటున్నాడు ఇక్కడ. మన కోసం సహించాడు ఆయన. తర్వాత ఎలాంటి సావో తెలుసా? ఘోరమైన సావు. కానీ తట్టుకుని ప్రభువా నీ చిత్తం అన్నాడు అంతే. మరి మనం నా ప్రాణం నా ఇష్టం అంటున్నాం. నా ప్రాణం నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నా ఇష్టం. నువ్వెవరవే? ఇంతేనా? ఇది కాదు మనలో ఉండవలసింది. అక్కడేమన్నాడు? లాస్ట్ లైన్ చదవమ్మ ఒక్కసారి. అక్కడేమన్నాడు? ఆ శ్రమను ఓపుకతో సహించుటకు కార్యసాధనమై ఉన్నది. అంటే శ్రమలను, ఇబ్బందులను, మనిషికి కలిగే ఎన్నో కష్టాలను ఓపుకతో సహించాలి. సహించకపోతే మనం ఎవరం కాదు, నిత్య జీవంలో వారసులం కాదు. నిత్య జీవం ఎవరికి ఇస్తానన్నాడు? చదివారు కదా ఇప్పుడే. ఎవరికి పడితే వారికి కాదు. ఘనత కావాలి, మహిమ కావాలి, ఓపిక కావాలి, సత్క్రియలు కావాలి. ముఖ్యంగా ఇవన్నీ ఉంటేనే ఇస్తానన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే వారిని కూడా మనం ఏం చేయాలండి? సరి చేసేవారుగా ఉండాలి. మనం ఉన్నామా? ఎబ్రిల్కి రాసిన పత్రిక నేను ముగించుకొచ్చేసాను. 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇంకా ఏముండాలి? ప్రభు కోసం నువ్వు కూడా పడే ప్రతి నింద నీకు ఆశీర్వాదం కాబోతుంది. ప్రభు కోసం నిన్ను ఎవరు నిందించినా అది నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇది మర్చిపోయి మనం బ్రతికేస్తున్నాం ఇవాళ. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం తీసారా? 24వ వచనం చదవండి అమ్మా. ఏంటంట? కొందరు మానుకునుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక. ఏంటిది? ఏమండి ఏంటిది? కొందరు ఎవరాల్లో? చాలా మంది ఇవాళ ఎక్కడున్నారో సమాజంగా కూడుకోవాలంటే వాక్యానికి చోటు ఇవ్వాలా. వాక్యం మాకొద్దు అనుకున్నారు, వాక్యం వద్దనుకున్నారు. ఎవరైతే ఇక్కడ సమాజంగా కూడారో వాళ్ళ కోసమే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు చూడండి. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకడికొకడు హెచ్చరించుచు. వాక్యము హెచ్చరిస్తుంది.
ఆ హెచ్చరికను మనం స్వీకరించాలి. అయ్యగారు వాళ్ళు నా కోసమే చెప్పారు, ఇది నన్నే తిట్టింది, ఇది నాకే బుద్ధి చెప్పింది అనుకుంటే మనం నశించిపోయే లిస్టులోనే ఉంటాం. ఆ వాక్యం నా కోసమే మాట్లాడింది, నేను మార్చుకోవాలి, నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను నేను ఓపుకుతో కాసుకుని దేవునికి దగ్గర అవ్వాలి, అది నిన్ను నిత్య జీవంలో నిలబెడుతుంది. అది నా మాట కాదు, ప్రభువు మాట. తర్వాత ఏమంటున్నాడు 25వ వచనంలో, ఆ దినము. ఇక్కడ కూడా ఇది కూడా రాసింది ఎవరంటే పౌలు భక్తుడే, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఆ దినము సమీపించినట్లుగా. చదవండి ఏంటంట, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకును ఒకరికొకడు పురుకునుకో. ఏం చేయాలి? ప్రేమ చల్లారిపోయింది నిందారు చదివారు కదా, ఆ ప్రేమను నువ్వు మరలా తీసుకురా. ఆ ప్రేమ చూపు నీ సంఘబిడ్డల వైపు చూపు, నీ గ్రామస్తుల వైపు చూపు, నీ సేవకుడి వైపు చూపు. దానికి ఇంకోటి మాట కూడా జోడించాడు. ఏంటంట? చదవండి అమ్మా. ప్రేమ చూపుటకు, తర్వాత సత్కార్యము చేయుటకు. సత్కార్యములు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, చాలా సత్కార్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2 జ్ఞాపకం చేస్తాను. సత్కార్యాలు అంటే ఏంటండి? ఏమండి? మన చర్చిలో కనీసం మనమే ఒకరా ఎప్పుడు మీకు ఇంపార్టెంట్ డే, మీ పుట్టినరోజు, మీ మనవరాలు పుట్టినరోజు, పాస్ అయిన రోజు కూడా ప్రార్థన పెట్టుకుని ఆ సత్కార్యం ఏంటది, నువ్వు కనీసం బేదకి, ఎవరికో లేని వాళ్ళకి ఒక చీర లేదు, ఓ దొప్పుడే పంచు, ఎన్నో ఖర్చు పెడుతున్నాం. సత్కార్యాలు ఇంపార్టెంట్. ఇక్కడ వాక్యం చెప్తుంది పదే పదే, అంటే అది మనం చెయ్యాలని, ఆచరించాలని. ఆ ప్రేమ నీలో ఏం చేయాలంటే పురుకొలుపుకోవడం అంటే ఏంటి తెలుసా? నువ్వు ఉదయం లేవగానే నేను ఆకలి వడవాలి, ఉదయం లేవగానే టీ పెట్టాలి, వంట చేయాలి. ఇది ఎలా గుర్తుంది? ఇది కూడా అలా గుర్తుండాలని పురుకొలుపుకోమని చెప్తున్నాడు భక్తుడు. చదవండి అన్నమాట. ఏమన్నాడండి? ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరికొకరు పురుకొలుపు. అంటే సంఘంలో అందరూ చేయాలి. ఒకరికొకరంటే ఒకరు చేసి మానేయడం కాదు. అర్థమవుతుంది? అందరికి అప్లే. ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ లేదు. వాక్యం విషయం కూడా అందరూ సమానమే. కింద చదవండి. ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడమ్మా? పురుకొలుపుకుని ఆలోచించడము. ఈ ఆలోచన మనకు ఉండాలంట. ఈ రోజుల్లో కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు? ఏమవుతున్నారండి? మాట్లాడరా? ఎలా తయారయ్యారు ఇప్పుడు ఈ రోజుల్లో? అసలు ఎలాంటి వద్దు. ఏం చేయాలి? మనం ఒక మంచి టూర్ పెట్టుకుందాం, ఒక 20,000 30,000 ఆ టూర్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వద్దాం. ఇది ఇవాళ రోజులు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదే, అంతా రివర్స్. వాక్యం ఇంపార్టెంట్ మనకే, అంతేనా కాదంటారా? ఇంకో మాట చూసి ముగిచ్చేసుకుందామా? అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు చూడండి, 2వ అధ్యాయం 42వ వచనం కూడా చూసి ముగించేసుకుందాం. ఇక్కడ నా హృదయం దేవుని ఆలయమని చాలా మంది ఏంటి ఇప్పుడే మీరు చదివారు కదా, సహవాసం ఉందా మాట? కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక. అక్కడ అక్కడ ఏమంటున్నారు తెలుసా? కొంతమంది నా హృదయమే ఏమంటున్నారు చెప్పండి? ఈ రోజుల్లో మాట్లాడరండి. నా హృదయమే దేవుని ఆలయము, నేను చర్చికి వెళ్ళకపోయినా ఏమోదు. అబ్బా అంటున్నారా లేదా? నా గుండెలోనే ఉన్నాడు కదా దేవుడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సమాజంగా కూడుట మానక. ఉందా మాట? చదివారా? ఎక్కడ చదివారు? హెబ్రీ 10:24లో కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుట మానక ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళ నా హృదయమే దేవుని ఆలయం కదా, నేను వెళ్ళకపోతే ఏమైంది, నేను ఇంటికాడుండి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. ఇది కూడా భావమే, అది కరెక్ట్ కాదు. తర్వాత సహవాసంగా కూడుట ఆస్వాదించాలి. అంటే ఆదిమ సంఘములో ఎవరో ఫస్ట్ టైం మీకు గుర్తు చేశా, ఆదిమ సంఘంలో అపోస్తుతులు ఎలా ఉన్నారో వాళ్ళు రొట్టు విరుచడం, సహవాసం, ఇదే అపోస్తుతుల కార్యాలు చెప్పాను కదా. తీయండి 2వ అధ్యాయం 42వ వచనం ముగించుకుందాం. మీరు అపోస్తుతుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎగతడక ఉండిరి. చాలు. అంటే సహవాసంగా మనందరం ఉండాలనే చెప్పింది. ఇంకేం చెప్పిందండి అక్కడ చెప్పండి? కొంతమంది గెస్ట్లో పిలవాలని మందిరానికి రండి అంటే ఏం చేస్తున్నారు? రావట్లా. దేవుని వాక్యానికి దూరంగా జరిగిపోతున్నారు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమా
అంటే సంఘం ఒక్కటిది కాదు, సంఘం నా ఒక్కడిది కాదు, మనందరిది. మనందరం సహవాసంగా కూడుకోవాలి. ఇంకో మాట ఏమన్నాడు? రొట్టె విరసాలి. కనీసం నెలలో ఒకసారైనా ఏం చేయాలి? రొట్టె విరసాలి. విరసకపోతే మొన్నారం చెప్పేసాను. అది విరసకపోతే ఏంటనేది మొన్నారం చెప్పా. ఇరిస్తే ఏంటో కూడా శ్యామాభివృద్ధి మొన్నారం చెప్పా. అది సంఘం గురించే చెప్పా. కేవలం నేను చెప్పలా, పరిశుద్ధాత్ముడు ప్రేరణతోనే చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఏమా సహవాసం రొట్టె విరిచిటి అందును, మూడోది ప్రార్థన చేయటి అందుకు ఏగత్తాడక ఉండేది. ఏగత్తాడక ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? అనేకుల కోసం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన రోగులను స్వస్థపరుస్తుంది, ప్రార్థన అనేక కార్యములు చేస్తుంది. అలా ఉంటే రాకడలో నిత్య జీవంలో మనం నిలుస్తాం. రాకడొచ్చిన భయపడవలసిన అవసరత లేదు. ప్రభు మన వాకిటి నిలిచి ఉన్నాడంట. ఇంతకే మనకు అర్థం కావాల్సిందే, న్యాయాధిపతి వచ్చేసాడు. న్యాయాధిపతి సిద్ధంగా ఉన్నాడు తీర్పు తీర్చడానికి. ఆ న్యాయాధిపతికి మనం అందులో ఉండకూడదని ఎవరు చెప్పారు మనకి? ఏమండి, యాకోబు భక్తుడు చెప్పాడు. ఏమని? మీరు తీర్పు పొందకుండా, చదివారా మాట? ఆ పొందకుండా మీరు ఉండాలంటే ఇదంతా కావాలి, ఇదంతటికి ఓపిక కావాలి, ఇదంతటికి మీ కష్టార్జితం కావాలి, ఇదంతటికి మీ ఫలాలు ఫలించాలి. ఇది యోగ్యమైన భక్తి. అప్పుడు న్యాయాధిపతి వచ్చినా ఏమంటాడు? కుడివైపుకి రమ్మంటున్నాడు. ఎక్కడికండి? నా బిడా, ఇప్పుడు వరకు నువ్వు సహించావు, నా కోసం ఓర్చుకున్నావు, బిడా రా నా కుడివైపుకి వచ్చి నిలువము. నేను నీకు భూమి మొదలుకుని, భూమి పుట్టింది మొదలుకుని సిద్ధపరిచినవన్నీ అనుభవించు. అబ్బబ్బబ్బబ్బా, అది పోగొట్టుకుని రండి ఎడం వైపుకి మేకల గుంపులోకి అనిపించుకుందామా? నరకం మీకోసం ఎదురు చూస్తుంది. ఎవరిని మింగుదనా అని గర్జించే సింహంలాగా అపవాది తిరుగుతున్నాడు. ఎవరిని పట్టుకుందామా ఆలోచన విత్తుతున్నాడు. చెడిపోయే మార్గాల్లో నడిపిస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చి వాక్యం బోధిస్తున్నారు. వాళ్ళని కూడా చెడగొట్టేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? నరకానికి. ఇది కాదు, ఇది వద్దు అని వాక్యం మనకి ఎంతగా చెప్పింది. మొట్టమొదటగా నేను లాస్ట్ లో చెప్పింది, సహవాసంగా మనం ప్రతి దినం కూడుకోవాలి కుదిరితే. కానీ అది కుదరదు కాబట్టి కొన్ని రోజులు నియమించుకున్నాం. అందులో అయినా మనం ఏమవ్వాలి? కూడుకోవాలి సహవాసంగా. తర్వాత రొట్టె విరవాలి, ప్రార్థన ఎగతడక చేయాలి. ఇవన్నీ చేస్తే మనకే భయం లేదు. నిత్య జీవం తథ్యం అంటుంది వాక్యం. నా కుమార్తె కుమారులారా, ఆనందంగా ఉండండి. యుగ యుగాల జీవితం మీకోసం నేను సిద్ధపాటు చేశాను. రాకడ సమీపంగా ఉంది. మీరు సిద్ధపాటు కలిగి జీవించండి, ఉన్నతంగా జీవించండి. అనేకమైన కార్యాలు చేయడానికి మీ మనసును ఏం చేయాలి? పురుకొలుపుకోండి, సత్కార్యాలు చేయడానికి. అలా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన పని లేదు. అలా లేమా? అమ్మో ప్రభు రాకడ వస్తుందంటే అమ్మో భయమేగా. ఎందుకు? యుగ యుగాలు నరకం అనుభవించాలి. 3 గంటలు చర్చికి వచ్చి ప్రతి ఆదివారం ఆయన వాక్యం విని కూడా అందులోకి వెళ్తున్నారంటే దేనికి ప్రయోజనం? ఏం చేసినట్టు ఆ సంఘం? ఏం ఇస్తున్నట్టు ఆ సేవకుడు? ఇది కూడా గమనించి ఆయన రాకడ సమీపంగా ఉంది. మనందరము కూడా ఉన్నతంగా అనేకమైన కార్యాలు చేసి ఆయనకి దగ్గరై ఆయన ఆనందింపజేసే కుమార్తెగా కుమారులుగా ఉండాలని నా కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు అనేకమైన విషయాలు మీరు నాయన మాట్లాడి ఉన్నారయ్యా. దొంగవలే వస్తానని చెప్పారు నాయన. ప్రభా, ఓపుకుండాలని. అవును తండ్రి, మేమందరం కూడా ఎదురు చూడాలని, ఆ నిత్య జీవం మేము పొందాలంటే ఇవన్నీ కూడా కార్యాలు చేయాలని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. మీ వాక్యం మాకు జ్ఞానం ఇస్తుందని చెప్పారు నాయన. బుద్ధి వివేకాలు పుట్టిస్తాయి అని చెప్పారు నాయన కీర్తన గ్రంథంలో. అలాగే నాయన అవును ప్రకటన గ్రంథంలో కూడా ప్రభా మేము నాయన సమీపంగా ఉన్నాం తండ్రి. మా వాకిట నాయన న్యాయాధిపతి నిలిచి ఉన్నాడని మీ వాక్యం సెలవిచ్చిందయ్యా. మేము నాయన రొట్టె విరచడం ముందు సహవాసం కలిగి ఉండాలని, అలాగే నాయన సహవాసంగా కూడట మానక అవును తండ్రి మీ వాక్యం నేర్చుకుని దాని ప్రకారం అవునైనా సత్క్రియలు చేస్తూ అనేకులకు మాదిరిగా జీవించి మేము నాయన మా ప్రాణాన్ని విడవాలని, మీరు కోరుకున్న ఆశ ఫలించాలని, ఈ సంఘ బిడ్డలందరూ కూడా అటు రీతిగా ఫాలో అవడానికి, మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి సహాయం దయచేసి కృప చూపి మరి చెప్పిన మాటలు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా విన్న బిడ్డలు హృదయంలో ఫలింప చేయమని మా అందరి కోసం అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనా మానవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.